మన వెనకల చాలా పెద్ద చరిత్ర ఉంది ఒక్కొక్కరి వెనకల. ఇప్పుడు మీరు గుర్తు చేసుకొని, అనుభవం చేసుకొని చెప్తున్నారు. అట్లా చెప్పకుండా ఉన్న వాళ్ళంతా మిగతా వాళ్ళందరూ కూడాను. అందరూ ఊరికే పుట్టలే, చాలా పెద్ద కారణంతో పుట్టినారు. మరి వీళ్ళు ఏమంటారు? ఈరోజు జరిగిన క్లాసు సార్, ఈరోజు జరిగిన క్లాసు మనము చాలాసార్లు కలుసుకున్నాం కదా! చాలాసార్లు మాట మంతి జరిగింది. మన ఇద్దరికి జరిగింది, ఇట్లా ఓపెన్ క్లాస్‌లో జరిగింది. ఈరోజు కొంచెం తేడా ఉంది, గమనించినారా? అక్కడ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను అడుగుతూనే మీరు చెప్పారు చూడు, అక్కడి నుంచి మీరు ఏమైనా గమనించినారా తేడా? ఈరోజు సవ్యంగా నడిచింది సార్. వీళ్ళకు ఈ ఆత్మ బంధువులకు సరిపోయినటువంటి క్లాసు కూడా, అంటే మీ నోటి ద్వారా ఎలాంటి నెగటివ్ అనేది రాలేదు. వాళ్ళకి వచ్చేయవలసిన అది రాలేదు. కరెక్ట్గా జాబు ధనంజయ్ సార్, సార్ పట్టేసినాడు. సార్ ఇంకొక విషయం, ఏమి ఇప్పుడు అన్నారు కాబట్టి, మీరు అన్నారు కాబట్టి చెప్తా. ఈ సందర్భంలో నాకు మనిషి అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. నాకు అందరు ఇష్టమైన వాళ్ళు, మనిషి అంటేనే ఇష్టం నాకు. అదే ఆ సందర్భానుసారంగా ఒకసారి నా మనసుకు విరుద్ధంగా ఒకసారి ప్రవర్తించే పోస్టు నాకు ఇవ్వబడింది కాబట్టి నా ధర్మం నేను చేస్తాను. నా ఇష్టంలో నిజాయితీ ఉంటే తప్పకుండా మరి అందరు వస్తారు సార్. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా. మన పరమేశు, ఇంకా ఎంతమందో. ఈరోజు క్లాసు గంటల తరబడి నడిచింది సార్. ఒక నది ప్రభావం ఏ విధంగా ఎడుదుడుకు లేకుండా, అంటే లోతు పల్లాలు లేకుండా ఏ విధంగా సవ్యంగా జరిగిందో, ఇవాళ క్లాసు కూడా అంత బ్రహ్మాండంగా జరిగింది. అందరం ఒకసారి సార్కు గట్టిగా చెప్పండి కొడతాం. ఈరోజు నా కోరిక, చాలా రోజుల నుంచి ఉన్న కోరిక నెరవేరింది. మనిషికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి, వాటిని పరుచుకొని సాధన చేస్తే ఎంత అమోఘం ఉంటుంది అనేవి చెప్పాలని చెప్పి ఎన్నో ఏళ్ళ నుంచి అనుకుంటున్నాను. ఈరోజు నెరవేరింది. బహుశా నేను చెప్పినటువంటి లక్షణాలు సారు వాళ్ళు అందరు చెప్పారులే, అది మరి నేను చెప్పింది కూడా ఆమోదయోగ్యంగానే ఉందేమో అని అనుకుంటున్నాను. సార్, మరి ఇంక ఇట్లనే ఉంటే ఇంకా 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 పోబుద్ది కాదు ఇంకా.